Dear students, IOQM 2025 హాల్ టికెట్స్ వచ్చాయి. అంటే తెలిసే ఉంటుంది, బట్ మరోసారి రిమైండ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. సెప్టెంబర్ 10th, 7th ఎగ్జాము. ఓకే, ఇది నెక్స్ట్. అదే సేమ్ టైము NSE నేషనల్ సైన్స్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ. వీటన్నిటికి ఆల్రెడీ డేట్స్ ఓపెన్ అయిపోయినాయి. మొన్న 4 days అవుతుంది. 21st ఆగస్ట్ 21st. సో అందరూ అప్లై చేసుకోండి. 300 ఫీజు. ఓకే, సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ 8th, 9th and 10th క్లాస్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ 10th, 11th, 12th స్టాండర్డ్కి. అయితే ఇక్కడ డేట్ చూసుకోవాలి. సపోజ్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ 10th క్లాస్ చదువుతున్న పిల్లోడు అప్లై చేసుకుందాం అనుకున్నప్పుడు విత్ ఇన్ ద డేట్ లేకపోతే ఆ అబ్బాయి ఈ 4 ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆ అమ్మాయి ఈ 4 ఎలిజిబిలిటీ ఉంటుంది. సో జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ 10th చదువుతున్నాను అంటే 10th చదువుతున్నాను, జూనియర్ సైన్స్ ఒలింపియాడ్లో నేను క్వాలిఫై అవ్వలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. గో ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ ఆస్ట్రానమీ. సో 10th చదువుతున్న వాళ్ళు ఇదైతే ఇది, లేకపోతే ఇది ఏదో ఒక ఆప్షన్ దొరుకుతుంది. సో ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి. IAPT, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్, రైట్? ఈ సైట్లోకి వెళ్తే ఆర్ NSE-JS అన్న ఏదో దాంట్లోకి వెళ్తారు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, ఇమ్మీడియట్గా చేసుకోండి. సపోజ్ జూనియర్ సైన్స్ అయితే ఆస్ట్రానమీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతే కదా, 10th చదివి జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ అయితే ఓకే. లేకపోతే నాకు తెలిసి జూనియర్ సైన్స్, ఆస్ట్రానమీ 2 కలిపి ఒకసారి పెట్టుకోవచ్చు అనుకుంటా. చెక్ చేసుకోండి, అక్కడ అన్నీ ఉన్నాయి. అంటే జవహర్లాల్ నెహ్రూ స్కూలా, లేకపోతే కేంద్రీయ విద్యాలయ, లేకపోతే అదర్ స్కూలా, అక్కడ చెక్ చేసుకొని అదర్ స్కూల్లో అయితే మీ దగ్గరలో ఉన్న సెంటర్ ఉందా లేదా, ఆ సెంటర్ లేకపోతే అంటే ఆ పర్టికులర్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు వీళ్ళతోని, IAPT వాళ్ళతో రిజిస్టర్ చేసుకున్నారు కొన్ని స్కూల్స్ సిటీస్లో. ఆ స్కూల్లో ఉన్నట్టయితే ఎస్ అని పెడతారు, లేకపోతే అదర్ స్కూల్స్ అని అంటే మీకు ఆప్షన్స్ వస్తాయి. లేకపోతే మీరు ఎంటర్ చేయాలి వేరే స్కూల్ అయితే